Hi everyone, ఈ వీడియోలో వేరియస్ స్టేజెస్ ఆఫ్ దట్ ప్రోగ్రామింగ్ జర్నీస్లో ఉండి ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక బిగినర్ అయినా అంటే ఇప్పుడే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్టార్ట్ చేసి ఇందులో కెరియర్ చేసుకోవాలనుకున్నా లేదా ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో జాబ్ చేస్తూ వేరే దానికి షిఫ్ట్ అవ్వాలనుకున్నా అండ్ ఫైనల్లీ వేరియస్ లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ అయ్యి అందులో నుంచి ప్రాపర్ అండ్ కరెక్ట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి తెలియని వాళ్ళకి మనం ఈ వీడియోలో ఒక 3 స్టెప్ ప్రాసెస్ని చూద్దాం. ఆ ప్రాసెస్ని మీ సినారియోకి అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. లెట్స్ డైవ్ ఇన్. సో స్టెప్ 1, లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్. మార్కెట్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ ఉంటాయి అండ్ మన ఇంట్రెస్ట్ అండ్ ఎండ్యూరెన్స్ని బట్టి మనకి ఏ లెవెల్ కావాలో చూస్ చేసుకోవాలి. బ్రాడ్గా మనం 3 లెవెల్స్ అనుకున్నాం: లో లెవెల్ జాబ్స్, మీడియం లెవెల్ జాబ్స్ అండ్ హార్డ్ కోడింగ్ జాబ్స్. సో ఇనీషియల్గా లో లెవెల్ కోడింగ్ జాబ్స్. ఈ లో లెవెల్ కోడింగ్ జాబ్స్లో బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ వచ్చి ఉండాలి అండ్ దాంతోపాటు బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని వాడడం రావాలి. సో దట్ ఇవి వాడడానికి వస్తే బేసిక్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ రిలేటెడ్ టాస్క్ అంటే హై కంప్యూటేషన్ పవర్ని యూజ్ చేయడం, సో వాటికి ఈ లో లెవెల్ కోడింగ్ జాబ్స్లో యూజ్ చేస్తారు. అండ్ వీళ్ళ ప్రైమరీ ఫంక్షన్ ప్రోగ్రామింగ్ ఉండదు, వేరే టూల్స్ అనేవి నేర్చుకోవాలి. మీకు ఒకవేళ ఆ లో లెవెల్ కోడింగ్ జాబ్ గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే వీ హ్యావ్ మేడ్ ఎ వీడియో ఆన్ దట్. అందులో 3 లో లెవెల్ కోడింగ్ జాబ్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, స్కిల్స్ అండ్ హౌ టు గెట్ ద జాబ్, ఎవ్రీథింగ్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ డూ వాచ్ ద వీడియో, లింక్ ఈజ్ ఆన్ ది ఐ కార్డ్. సో మీడియం లెవెల్ ప్రోగ్రామింగ్లో లాజికల్ ప్రోగ్రామింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్గా వచ్చి ఉండాలి అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగుండాలి. దాంతోపాటు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని వాడుతూ కోడ్ రీయూజబిలిటీ అనేది మెయిన్ మోటోగా పెట్టుకొని కోడ్ అనేది రాయాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ జాబ్స్లో ఖచ్చితంగా మీరు ఎక్స్పర్టీస్ అనేది ఉండాలి. కోడింగ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఒక ఎక్స్పర్టీస్ అనేది ఉండాలి. అండ్ నా హార్డ్ కోడింగ్ జాబ్స్, ఇందులో ఖచ్చితంగా ముందు చెప్పిన ఊప్స్ కాన్సెప్ట్స్ అవన్నీ లాజికల్ ప్రోగ్రామింగ్తో పాటు మనకి డిఎస్ఏ కూడా వచ్చి ఉండాలి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం అడ్వాన్స్డ్గా. సో దట్ ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ని యూజ్ చేయగలగాలి అండ్ మనకి రిక్వైర్మెంట్స్ని బట్టి కొత్త డేటా స్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయగలగాలి. అండ్ అల్గోరిథమ్స్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కోసం మనం రాసిన అల్గోరిథమ్స్ ఎంత ఎఫిషియెంట్గా ఉన్నాయని మనమే పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం అవన్నీ. సో దట్ ఈ హై లెవెల్లో వచ్చేసరికి కంప్లీట్గా ప్రొడక్షన్ లెవెల్ అండ్ డిప్లాయ్మెంట్ చేసే లెవెల్లో మనకి ప్రోగ్రామింగ్ అనేది వచ్చి ఉండాలి. సో మనం 3 లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీ ఇంట్రెస్ట్ అండ్ ఎండ్యూరెన్సెస్ని బట్టి మీరు ఏదో ఒక లెవెల్ని సెలెక్ట్ చేసుకోండి ఈ 3 లెవెల్స్లో. అండ్ స్టెప్ 2 వచ్చేసి సెలెక్టింగ్ యువర్ కెరియర్ ఆర్ ఎక్స్పర్టీస్. ఈ స్టెప్లో మనం ఖచ్చితంగా మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఏదైతే ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చాలా రోల్స్ ఉంటాయి, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, అనలిస్ట్ కానీ, ప్రొడక్షన్లో క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ కానీ, డెవాప్స్ కానీ ఎక్సెట్రా. ఇవన్నిట్లో మనం ఏ కెరియర్ పాత్ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఖచ్చితంగా క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఈ కెరియర్ పాత్ చూస్ చేసుకోకుండా ఏదో ఒక ర్యాండమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకొని మళ్ళీ మన ఇంట్రెస్ట్ వాటితో అలైన్ కాకుంటే అండ్ మళ్ళీ మనం ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోవాల్సి వస్తుంది. సో డబుల్ వర్క్ కాకుండా ఫస్ట్ కెరియర్ని చూస్ చేసుకోండి, ఏ పాత్లోకి వెళ్ళాలనుకుంటారు. దెన్ ఆ ఇండస్ట్రీని బట్టి మనం అప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్టెప్ నెంబర్ 3 మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. స్టెప్ నెంబర్ 1లో లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత ఇండస్ట్రీ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండింటిని బట్టి ఇప్పుడు మనం ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి. కానీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నాక వేరియస్ పూల్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి అండ్ అందులో అన్ని లాంగ్వేజ్ చదవడం కాదు. మనం ఏం చేయాలంటే ఒక లాంగ్వేజ్ని బేస్డ్ ఆన్ ఓపెనింగ్స్, జాబ్ ఓపెనింగ్స్, ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ దేనిపైన ఉన్నాయి అండ్ ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే రిలవెంట్ స్కిల్స్ అన్నీ వచ్చేస్తే మనకి అన్నట్టు ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ. సో ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ని చూసుకొని ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఆ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా అనలిస్ట్ అవ్వాలని అనుకున్నాం. ఇప్పుడు డేటా అనలిస్ట్ని మల్టిపుల్ పాత్వేస్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ సింపుల్గా పైథాన్ నేర్చుకొని డైరెక్ట్గా మనకు పాండాస్ నంపై నేర్చుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఆర్ నేర్చుకొని స్టాటిస్టికల్ సైడ్ నుంచి కూడా రావచ్చు. సో ఇట్లా మల్టిపుల్ అప్రోచెస్ ఉన్నప్పుడు బెస్ట్ రిలవెంట్ మెథడ్ అంటే ఫాస్ట్గా జాబ్ వచ్చేది కానీ లేదంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒకవేళ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం, స్టెప్ 3 కూడా అయిపోయింది. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. హౌ? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ప్రాక్టీస్ అనేది వేరియస్ సోర్సెస్ నుంచి చేయొచ్చు. కానీ మనం ఏం చేసాము, ఒక వీడియో చేసాము. ఆ వీడియో ఏంటి, మెయిన్ ఆ వీడియో మోటో ఏంటంటే ఇది ఒక ఏఐ జనరేషన్ అండ్ ChatGPT, డెవిన్ లాంటి మోడల్స్ వచ్చి మనందరినీ రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్న జనరేషన్ ఇది. సో ఇలాంటి జనరేషన్లో మనం ప్రోగ్రామింగ్ కూడా కొంచెం అడ్వాన్స్గా నేర్చుకోవాలి. ముందు నేర్చుకున్నట్టు ఒక ట్రెడిషనల్ మెథడ్లో నేర్చుకుంటే సరిపోదు. సో ఇలాంటి జనరేషన్లో ఎలా నేర్చుకోవాలి ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ని కవర్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చాం. మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, బేసిక్స్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఎలా నేర్చుకోవాలో రిసోర్సెస్ కూడా ఇచ్చి కంప్లీట్గా చెప్పాం, హౌ టు లెర్న్ ప్రోగ్రామింగ్ అనేసి. సో వీడియో లింక్ అనేది ఐ కార్డ్లో ఉంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది.
సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు వీడియో నచ్చితే టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఈజీ బ్రెయినియాక్. మనకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది, ఆ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తా. కమ్ అండ్ కనెక్ట్ విత్ us. లెట్స్ బిల్డ్ a community where tech is easy to know. See you guys in the next one.